చాలా ఆనందదాయకం. అయితే మనం ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. ఈ మనము ఇన్నాళ్ళు కార్మిక హక్కులు అని అనుకుంటున్న హక్కులన్నీ అయోమయంలో పడిపోయే దశలో మనం సమావేశం అవుతున్నాం. అది ఒక విచారకరమైన సన్నివేశం. నిజానికి ఈ రకమైన చట్టాలు తెస్తామని ఈ కొత్త ప్రభుత్వం 2014 నుంచి మనకు హెచ్చరిస్తూనే ఉన్నది. కానీ మనం చాలా మందిమి దాన్ని పట్టుకోవటానికి, మనం దాన్ని గమనించడానికి సిద్ధంగా లేకపోయుంటిమి. ఇది మన కార్మిక నాయకులలో, కార్మిక వర్గాలలో, కార్మిక లోకంలో కనిపించిన ఒక పెద్ద లోపం. ఆ తర్వాత ఏమైందంటే రకరకాలుగా కార్మిక హక్కుల వ్యతిరేక శాసనాలు చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. ఈ గత సంవత్సరం 2 కోడ్స్‌ని అమలు చేసి 2 కోడ్స్‌ని ఈ సంవత్సరం కొన్ని కోడ్స్‌ని తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు మనకు ఒక 44 కార్మిక చట్టాలున్నాయి. 44 నుంచి 45, 46 కార్మిక చట్టాలున్నాయి. ఆ చట్టాలన్నింటినీ కన్సాలిడేట్ చేయండి అని అప్పుడు మనకు కార్మిక కమిషన్‌లు కోరినాయి. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటంటే రకరకాలుగా విడివిడిగా ఎక్కడెక్కడో పడి ఉన్న రకరకాల కార్మిక చట్టాలను ఒక చోట గుమిగూర్చి ఒక లేబర్ కోడ్‌గా చేస్తే బావుంటుంది అని కమిషన్ అడిగింది. లా కమిషన్ కూడా దానికి ఒప్పుకున్నది. కానీ నేను మొదటి నుంచి దీనికి వ్యతిరేకిని. ఎందుకు వ్యతిరేకనంటే ఇప్పుడు 45 చట్టాలు ఉన్నాయనుకోండి. 45 చట్టాలు విడిగా ఉంటే వాటిని కలిపి పుస్తకం కుట్టుకుంటే అయిపోతుంది. ఒక చోట ఉంటాయి అన్ని చట్టాలు. అన్ని చట్టాలు ఒక చోట ఉండడం కోసం చట్టం చేయాలని అడగడం మాత్రం ఏమాత్రం సమంజసమైన విషయం కాదు. అది మన వాళ్ళు అడిగారు, వాళ్ళు అడిగారు. ఈ అవకాశం తీసుకొని వాళ్ళేం చేశారంటే కార్మిక చట్టాలను కన్సాలిడేట్ చేస్తున్నామని మనకు చెప్తూ, ఆ కమిషన్ నిర్ణయం ప్రకారం, ఈ కమిషన్ సిఫార్సు ప్రకారం మేము కార్మిక చట్టాలను కన్సాలిడేట్ చేస్తున్నాం, సంఘటితం చేస్తున్నాం అని చెప్తూ మొత్తం కార్మిక హక్కులకే టోకున ఎసరు పెట్టే ఈ కోడ్స్‌ని తీసుకొచ్చి పెట్టారు. ఇది ఒక ట్రాజెడీ, ఒక విషాదం. ఈసారి మే 1 మీరు ఎట్లా జరుపుకున్నారో నాకు తెలియదు. కానీ మే 1 కార్మిక దినోత్సవం కాదు గానీ, భారతదేశానికి సంబంధించినంత వరకు కార్మిక వ్యతిరేక చట్టాల దినోత్సవంగా అది మిగిలిపోయింది. అయితే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ చట్టాలు అమలు కావాల్సిన నోటిఫికేషన్ చేయాలని అనుకున్నారు ఇదివరకు. అదేమిటో విచిత్రం, ఏప్రిల్ 1 వాళ్ళు కావాలనుకున్నారు. ఏప్రిల్ 1 అంటే ఆల్ ఫూల్స్ డే కదా! మే డే అంటే కార్మిక దినోత్సవం. ఏప్రిల్ 1 అంటే ఆల్ ఫూల్స్ డే. మరి ఆల్ ఫూల్స్ డేని అందరినీ ఫూల్స్ చేయడానికి ఎంచుకున్నారా? మరి ఏమనుకున్నారు వాళ్ళు మనకు తెలియదు. అయితే వాళ్ళు ఈ రకరకాల రాష్ట్రాలు ఈ కార్మిక చట్టాల, కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా నిబంధనలు, నియమాలు రూపొందించలేదు కనుక వీటిని వాయిదా వేశారు. వీటి అమలు వాయిదా వేశారు. కనుక మీకు ఇంతవరకు ఈ చట్టాల అమలు మీ నెత్తి మీదకి రాలేదు, మన నెత్తి మీదకి రాలేదు కనుక దీని ప్రభావం ఏంటో మనకు తెలియదు. అది అటువంటి అమలు మొదలైన తర్వాత గానీ మనకు అర్థం కాదు దీని విపరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో. అది ఒక దురదృష్టకరమైన అంశము. మనమంతా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. సరిగ్గా దానిలో ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోయామని నాకు అనిపిస్తుంది. సరే, ఇక మీరు నేను రాసిన పుస్తకం గురించి ప్రస్తావించారు. చాలా సంతోషం. అది చాలా బాగా పాపులర్ అయిన పుస్తకం. ఏషియాలో హౌస్ వాళ్ళు పబ్లిష్ చేసింది. నేను 2, 3 సార్లు దాన్ని రివైజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అందులో మీకు చెప్పిన చట్టాలు గాని, ఆ చట్టాల్లో ఉన్న హక్కులు గాని, ఆ హక్కులకున్న నిర్వచనం గాని, సమ్మెకి సంబంధించి, లాకౌట్‌కి సంబంధించి, తర్వాత ఇంకా రిట్రెంచ్‌మెంట్‌కి సంబంధించి, అసలు పరిశ్రమ నిర్వచనానికి సంబంధించి, కార్మికుడి నిర్వచనానికి సంబంధించి కూడా అందులో రకరకాల మౌలికమైన మార్పులు తీసుకొచ్చారు. కనుక నా పుస్తకాన్ని, ఈ కొత్త కార్మిక కోడ్స్ నేను రాసిన కార్మిక చట్టాల పుస్తకాన్ని పనికి రాకుండా చేశాయని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఆ పుస్తకాలు, పాత పుస్తకాలను మీ దగ్గర ఉండి ప్రయోజనం లేదు. మీరు అవి చదివి ప్రయోజనం లేదు. వాటిని ఏదో హిస్టారిక్ వాల్యూ ఉంటుంది. ఒకప్పుడు మన దేశంలో ఇటువంటి చట్టాలు ఉండేవి అని మీరు ఒక మ్యూజియంలో పెట్టుకోవచ్చు నా పుస్తకాన్ని. ఆ దశ వచ్చింది. ఒక విచిత్రమైన దశ. అయితే కార్మికులకి హక్కులు ఉండాలా వద్దా? ఈ కార్పొరేట్ ఫ్యాక్టరీలు, యాజమాన్యాలు, కంపెనీలు నడిపే వ్యాపారాలలో కార్మికులకి ఎంతవరకు మనము హక్కులు ఇవ్వాలి అనే విషయానికి వచ్చేసరికి, ఇప్పుడు కార్మికుల పక్షపాతం వైఖరి నుంచి, కార్మికుల అనుకూల వైఖరి నుంచి భారత ప్రభుత్వము
పరిశ్రమల అనుకూల వైఖరికి మళ్ళీపోయాయి. ధోరణి పూర్తిగా మారిపోయింది. కార్మికుల అనుకూల ధోరణి ఇప్పుడు ఎక్కడా మీకు కనిపించే ప్రసక్తి లేదు. ఒక్క నిమిషం. మనకి కార్మిక అనుకూల చట్టాలు లేకపోవడం అనేది మొదటిది లేదు. కార్మిక అనుకూల చట్టాలు ఉన్నాయి. 1947, 48 నుంచి చూసుకుంటే మనకి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కానీ, వర్క్మెన్స్ కంపెన్సేషన్ యాక్ట్ కానీ, ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ, మినిమం వేజెస్ యాక్ట్ కానీ, పేమెంట్ ఆఫ్ శాలరీస్ యాక్ట్ కానీ, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ కానీ, ఇవన్నీ చాలా చాలా గొప్ప చట్టాలు ఇవి. వీటన్నిటిలోకి 2 చాలా గొప్ప చట్టాలు ఏంటంటే ఇది మన వర్క్మెన్స్ కంపెన్సేషన్ యాక్ట్, తర్వాత ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్. ఇవి చాలా గొప్ప చట్టాలు. ఇది దీంట్లో అమల్లో కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవమే, కానీ అమలవుతున్న చట్టాలు ఇవి. చాలా బాగా అమలవుతున్న చట్టాలు. నేను ఈ చట్టాలు ఉండడం వల్లనే మన దేశంలో కొంత మేరకు కార్మిక శాంతి ఉందని నేను అనుకుంటున్నాను. తీవ్రంగా నష్టపోయిన కార్మికుడు, యాజమాన్యం అన్యాయాలకు గురైన కార్మికుడు కార్మిక న్యాయస్థానానికి రావడానికి ముందు కార్మిక కమిషనర్ ద్వారా పరిశ్రమల యాజమాన్యంతో సంప్రదింపులు, నెగోషియేషన్ జరిపే బ్రహ్మాండమైన అవకాశం ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఉండింది. అయితే కన్సిలియేటరీ ప్రొసీడింగ్స్ అని మనం అంటాం వాటిని. మీకు తెలుసో లేదో, మనకు ఈ పారిశ్రామిక వివాదాల చట్టం వచ్చినప్పటి నుంచి కన్సిలియేషన్ ఉన్నది. ఇప్పుడు కన్సిలియేషన్ ప్రపంచమంతా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ గా అందరూ యాక్సెప్ట్ చేశారు. మన దేశంలో చట్ట రూపంలో ఈ కన్సిలియేషన్ ఉన్నది. ఇంకే దేశంలోనూ చట్ట రూపంలో కన్సిలియేషన్ లేదు. అటువంటిది కన్సిలియేషన్ తీసుకుంది ప్రపంచం అంతా తీసుకుంది. ఈ చట్టం నుంచి కన్సిలియేషన్ అనేది బాగుంది. మనము ఈ నెగోసియేషన్, కన్సిలియేషన్, మీడియేషన్ అనే మార్గాల ద్వారా కార్మిక వివాదాలను పరిష్కరించడం అనేది చాలా మంచి పరిణామం. అది దానివలన కార్మిక శాంతి, పారిశ్రామిక శాంతి ఏర్పడి, ఉత్పత్తి పెరిగి, పరిశ్రమలు బాగా అభివృద్ధి చెంది కార్మికులకు కూడా వారితో పాటు లాభం అయ్యే అవకాశం ఉంది అని ప్రపంచం అంతా భావించింది. ఇక ఆ భావనకి ఇప్పుడు తావులేదు. ఎందుకంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ లో ఉన్న ఆనాటి నిర్వచనాలు కానీ, ఆనాటి కన్సిలియేటరీ సదుపాయాలు కానీ ఇప్పుడు ఏమీ లేవు. అన్నీ తీసేశారు. ఏ విధంగా తీసేశారు అంటే మనం మాట్లాడుకుందాం దాని గురించి ఇప్పుడే. ఇక కార్మికులకి చట్టాలు, కార్మికులకి హక్కులు. కార్మికులకి హక్కులు ఉండాలా వద్దా? ఉంటే ఏం హక్కులు ఉండాలి? ఇప్పుడు పని చేసే హక్కు మనకు ఉందా? జీవించే హక్కు ఉందని అందరూ అంటున్నారు. కానీ మనకు ఉద్యోగం పొందే హక్కు ఉందా అంటే రాజ్యాంగంలో దాని గురించి ఏం లేదు, మాట లేదు. ఉద్యోగం పొందే హక్కు లేకుండా జీవించే హక్కు ఎట్లుంటుంది? పని చేసే హక్కు లేకుండా జీతాలు పొందే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? పని చేసే హక్కు, జీవించే హక్కు లేకుండా, ఉద్యోగం చేసే హక్కు లేకుండా, ఉద్యోగం కావాలని కోరే హక్కు లేకుండా కార్మిక హక్కులు ఎట్లా ఉంటాయి అనేది ఒక పెద్ద సమస్య. అయితే నిజానికి ఇప్పుడే కాదు, కార్మికులకు పని హక్కు మొదటి నుంచి లేదు. మొదటి నుంచి లేదు అంటే గ్యారంటీడ్గా కాన్స్టిట్యూషన్లో లేదు. కానీ ఒకవేళ మీరు ఏదైనా ఫ్యాక్టరీలో పనిచేస్తే, ఫ్యాక్టరీలో చేరితే, అప్పుడు మీకు కార్మిక హక్కులు ఉంటాయి. అంటే ఒక ఫ్యాక్టరీలో పనిచేసే హక్కు మీకు లేకపోయినా, పని అంటూ పనిలో నియమితమైన తర్వాత, ఆ పనిలో చేరిన తర్వాత కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులు ఏమిటి? నెల జీతం తీసుకునే హక్కు, ఆ జీతం కనీస వేతనం అయి ఉండే హక్కు, పనికి తగిన హక్కు, తర్వాత 7 రోజులకు ఒకసారి ఆఫ్, వీక్లీ ఆఫ్ ఉండే హక్కు, ఆ తర్వాత మీ అందరికీ కార్మిక సంఘం పెట్టుకునే హక్కు, ఆ కార్మిక సంఘానికి గుర్తింపు పొందే హక్కు, ఆ కార్మిక సంఘం తరఫున మీ చట్టాలు, మీ కార్మిక సంఘాలకి కార్మికులకు జరిగిన అన్యాయాలు, రావాల్సిన న్యాయమైన వేతనాల కోసం నెగోషియేట్ చేసేందుకు. నెగోషియేట్ అంటే మనము వారితో రాయబారాలు నిలపాలి. ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాక్టరీ యజమాని కొన్ని కోట్ల రూపాయల బలవంతుడు, వెనక ఆయనకు 100 కోట్లు ఉంటాయి. ఆయన ముందు నిలబడడానికి ఒక కార్మికుడు నెలకు 5-6 వేల రూపాయలు సంపాదించే కార్మికుడు ఆయనతో ఏం మాట్లాడగలుగుతారు? మాట్లాడలేడు. అప్పుడు అసమానత, ఇద్దరి మధ్య నెగోషియేషన్ జరగడానికి అసమానత ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే కార్మికులకి సంఘటిత శక్తి ద్వారా ఎక్కువ బలం ఇవ్వాలి. సంఘటిత శక్తి ద్వారా ఎక్కువ బలం ఎట్లా వస్తుంది అంటే వాడు సంఘం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి. ఆ సంఘం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ సంఘాన్ని గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఏదైనా సమస్యలు వస్తే ఆ సంఘం ఆ సమస్యలను ప్రాతినిధ్యం వహించడానికి వారికి అనుమతించాలి. అనుమతించి వారు వచ్చినప్పుడు కార్మిక సంఘ అధ్యక్షుడు కానీ, కార్యదర్శి కానీ
లేదా కార్యవర్గ సభ్యులు కానీ వచ్చి మన ఎదురుగా నిలబడినప్పుడు వారిని సగౌరవంగా కూర్చోబెట్టి చెప్పండి మీకేం కావాలి అని అడిగి అట్లా సమానమైన స్థాయి కల్పించి నెగోషియేట్ చేయాలి అనేది చట్టాల యొక్క లక్ష్యం. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ ఇవన్నీ ఈ చట్టాల లక్ష్యం అది. ఆ విధంగా నెగోషియేటింగ్ పవర్ని సంఘ స్వాతంత్రం ద్వారా, సంఘటిత స్వాతంత్రం ద్వారా, వాక్ స్వాతంత్రం ద్వారా మనం వాడుకునే అధికారము ఈ చట్టాల, కార్మిక చట్టాల వల్ల వచ్చింది. మనకి వాక్ స్వాతంత్రం ఉంది రాజ్యాంగంలో, మీకు అందరికీ తెలుసు. వాక్ స్వాతంత్రం అంటే ఏంటండి? మనకేం కావాలో అది అడిగే హక్కు, మనకు అడిగింది ఇవ్వకపోతే ఇవ్వలేదు అని చెప్పే హక్కు, మనకు అడిగింది సరిగా ఇవ్వకపోతే అన్యాయం చేస్తున్నానని విమర్శించే హక్కు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక కార్మికుడు ఒక్కడే మాట్లాడితే దానికి పెద్ద బలం ఉండదు, విలువ ఉండదు, దాన్ని యాజమాన్యాలు గుర్తించవు. మరి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే సంఘం ఏర్పాటు చేసుకోవాలి. సంఘం ఏర్పాటు చేసుకోవడం కూడా వాక్ స్వాతంత్రం ఎంత గొప్ప స్వాతంత్రమో సంఘం ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం కూడా అంత గొప్ప స్వాతంత్రం. ట్రేడ్ యూనియన్ అంటారు దాన్ని. ఆ ట్రేడ్ యూనియన్కి కొన్ని అధికారాలు, ప్రివిలేజెస్, కొన్ని సౌకర్యాలు, కార్యాలయం పెట్టుకునే అవకాశం లాంటివన్నీ ఆ చట్టాల్లో మనకు ట్రేడ్ యూనియన్ యాక్ట్ చట్టంలో మీకు కనపడుతుంది. ఇప్పుడు ఇవన్నీ పోయినాయి. మీరు ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే మీకు ఇదివరకు కార్మికుల ఎంతమంది, ఒక ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు ఎంతమంది మనల్ని సపోర్ట్ చేస్తే మన కార్మిక సంఘం అవుతుంది అనే దానిపైన ఎక్కువ పెద్ద స్ట్రిక్ట్ నియమాలు ఏం లేకుండే. అందువల్ల మీకు 4-5 కార్మిక సంఘాలు ఉన్నాయి ఒక్కొక్క చోట. ఇప్పుడు ఒక పెద్ద కార్మిక సంఘం ఉంటుంది, ఒక చిన్నది ఉంటుంది, ఇంకా చిన్న 2-3 ఉంటాయి. అయితే అందులో ఎక్కువ స్థానాలు, ఎక్కువ కార్మికుల మద్దతు ఉన్న కార్మిక సంఘానికి కేంద్రం అది యాజమాన్యం గుర్తింపిస్తుంది. అయితే గుర్తింపు పొందడం మీకు హక్కా కాదా అనే దాని మీద మళ్ళీ వివాదం ఉంది. కోర్టులకు పోయినారు. కోర్టులో పోయి గుర్తింపు పొందడం హక్కే అని కొందరు, లేదు హక్కు కాదని కొందరు తీర్పిచ్చారు. సరే, అదొక విచిత్రమైన పరిస్థితి. అయితే ఇటువంటి హక్కులన్నీ ఇదివరకు ఉన్నప్పుడు ఇప్పుడు మరి లేబర్ కోడ్ కొత్తగా చేసి హక్కులను పెంచారా, హక్కులను నీరుగార్చారా, ఏం చేశారు అనేది మన ముందున్న సవాల్. ఈ చట్టాలను మేము బిల్లు రూపంలో, డ్రాఫ్ట్ రూపంలో పెట్టినప్పుడు వెబ్సైట్లో పెట్టాము, సంప్రదింపులు జరిపాము. ఆ సంప్రదింపుల తర్వాతనే ఈ చట్టాన్ని చేశామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. నిజానికి వెబ్సైట్లో పెట్టిన మాట వాస్తవం. జనాలు కొన్ని వేల కామెంట్లు వచ్చినాయి, కొన్ని వేల మంది సజెషన్స్ చేసిండ్రు, అది కూడా వాస్తవం. ఇప్పుడు రైతు వ్యతిరేక చట్టాలు చేసి మేము అందరినీ కన్సల్ట్ చేశాము, 1950 నుంచే కన్సల్ట్ చేశామని చెప్తున్నారు. ఎవరిని కన్సల్ట్ చేయలే, వాట్సాప్లో కన్సల్ట్ చేశారట. రైతుల చట్టాల గురించి రైతులతో వాట్సాప్లో కమ్యూనికేట్ చేశారట. మీరు నమ్ముతారా? ఎంతమంది రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఎంతమంది ఫోన్లలో వాట్సాప్ ఉంటుంది, ఎంతమందిని వాట్సాప్లో కార్షిక మంత్రి గారు కాంటాక్ట్ చేయగలుగుతారు, ఎంతమంది అభిప్రాయం చెప్పి ఉంటారండి? అంతకన్నా అబద్ధం ఇంకేదైనా ఉంటుందా? ఏమీ లేదు. ఇక కార్మిక దగ్గరికి వచ్చేసరికి ఏమన్నారు? మేము పెట్టాము, కార్మికులంతా మమ్మల్ని సంప్రదించారు, మాకు ఇన్ని కామెంట్లు వచ్చినాయని చెప్పారు. ఇన్ని వేల కామెంట్స్ వచ్చిన తర్వాత ప్రశ్న ఏంటంటే, మరి ఆ కామెంట్స్లో వ్యక్తం చేసిన మార్పులు చేశారా మీరు? జవాబు లేదు. మీ దగ్గర కాదు, ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. మన దగ్గర కూడా లేదనుకోండి, అది వేరే విషయం. అయితే ప్రభుత్వం ఇన్ని అభిప్రాయాలు తెలుసుకొని, ఇన్ని సూచనలు గమనించి, వాటిని కనుక పాటించకపోతే, వాటిని ఆమోదించకపోతే, వాటిని పరిశీలించకపోతే ఆ కన్సల్టేషన్ వల్ల ప్రయోజనం ఏంటండి? ప్రజల ఆమోదం లేని హక్కుల చట్టాలను రూపొందించడం ఎంతవరకు న్యాయం? అది ఈ చట్టాల వెనుక ఉన్న సమస్య. ఇక నేను ఈ చట్టాలు ఏముంది ఏం లేదు అనేది చెప్పడానికి ముందు ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. అంతర్జాతీయంగా కార్మికులకు సంబంధించిన కొన్ని చట్టాలను, కొన్ని హక్కులను అంతర్జాతీయంగా కార్మిక సమాఖ్యలు గుర్తించినాయి. యునైటెడ్ నేషన్స్ దీన్ని గుర్తించింది. ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ ప్రతివాడికి ఉంది అని చెప్పింది. ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అనేది లేబర్ రైటా, హ్యూమన్ రైటా అనే చర్చ వచ్చింది. చెప్తూ వస్తే అప్పుడు యుఎన్ అసెంబ్లీ 2016లో ఏమన్నారంటే, ఇది హ్యూమన్ రైట్ అని చెప్పారు. హ్యూమన్ రైట్ ఇట్లా హ్యూమన్ రైట్ అంటే మానవ హక్కు. ఎట్లా మానవ హక్కు అంటే, మీరు కార్మికులైనారు, పని చేస్తున్నారు, మీకు సరైన జీతం ఇవ్వట్లేదు, అడగాలి, అడిగితే కలెక్టివ్ బార్గెనింగ్ అంటారు దీన్ని.
అంటే సమిష్టి బేరసారాలు, సమిష్టిగా నాకు కావాలి అని అడిగే శక్తి సంపాదించుకోవడం. ఈ కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ ద్వారా మనము ఎక్కువ జీతాలు పెంచడం అని అడగడము, బోనస్ ఇవ్వమని అడగడము, లేకపోతే గ్రాడ్యుటీ పెంచమని అడగడము, ఏవో మన కార్మిక సమస్యలకు సంబంధించిన వ్యవహారాలను, విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, పరిశ్రమ యాజమాన్యానికి చేసుకునే అవకాశం ఉండింది. దాన్ని కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ అంటారు. ఈ బార్గెనింగ్ పవర్ ఎవరికి ఉంది? గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్కి ఉంది. గుర్తింపు ట్రేడ్ యూనియన్ పొందడం అంటే ఏమిటి నియమం ఉండింది అని అంటే, ఎక్కువ మంది కార్మికులు ఈ సంఘంలో సభ్యులుగా ఉంటే ఆ సభ్యులున్న కార్మిక చట్టాన్ని గుర్తించాలని ఇదివరకు ఉండింది. ఇప్పుడు ఏం చేశారో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. మొదట ప్రతిపాదించింది చివరికి చేసింది చెప్తాను మీకు. ప్రతిపాదించింది ఏమిటంటే 71% కార్మికులు అందులో సభ్యులుగా ఉంటేనే ఆ చట్టాన్ని గుర్తించాలి అని చెప్పింది. 71%. చెప్పండి, ఏ కార్మిక సంఘంలోనైనా 71% ఫ్యాక్టరీలో ఉన్న 71% కార్మికులు ఒక సంఘాన్ని సమ్మతించే అనుమతి ఒక సంఘం లోపల ఉండే అవకాశం ఉందా? 71% లేకపోతే ఏమవుతుంది అని అంటే, 71% లేకపోతే గుర్తింపు ఉండదు మీ సంఘానికి గుర్తింపు ఉండకపోతే ఏమవుతుందో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు అని ప్రతిపాదిస్తే కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకించినాయి. ఇది కాదండి, 71% పెడితే ఎట్లాగండి, ఒక్క సంఘం కూడా మీ ముందర నిలబడదు, అట్లని మీరు ఆ దెబ్బతో మొత్తం కార్మిక సంఘాలకి ఉన్న కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. చెప్తే అది మరి ఏమనుకున్నారో వాళ్ళు ఈ సలహా మాత్రం విన్నారు. విని ఏం చేశారంటే 51% మద్దతు ఉండాలి అని అన్నారు. 71% నుంచి 51% వరకు రావడం అనేది గొప్ప ప్రగతి. కానీ 51% సాధించడం కూడా కష్టం. ఎక్కడి నుంచి వస్తారండి 51% కార్మికులు? ఎప్పుడు ఒప్పుకుంటారండి? ఎందుకు ఒప్పుకుంటారండి? ఒప్పుకోకపోతే వారికి సంఘానికి గుర్తింపు లేదంటే ఎట్లాగండి? ఇది ప్రజాస్వామ్యమా కాదా? నేను ఒక పాయింట్ జనరల్గా మీరంటే నేను ఒప్పుకుంటా. ఏమిటంటే, కనీసం సగం కన్నా ఎక్కువ మంది మద్దతు చేయాలి. మద్దతు చేస్తేనే వారికి ప్రాతినిధ్యం చేసే హక్కు ఉంటుంది అనేది కామన్ సెన్స్కి సంబంధించి కరెక్టే. కానీ మన లోక్సభకి రాష్ట్ర శాసనసభలకి ఎన్నికలు ఎట్లా జరుగుతాయి తెలుసా మీకు? ఎన్నికల్లో పాల్గొంటారు కదా. ఎన్నికల్లో ఎట్లా ఎంత శాతం ఓట్లు వస్తే గెలిచినట్టండి? చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? మెజారిటీ అంటే ఏంటండి తెలుసా? మెజారిటీ అంటే ఏంటి? మైనారిటీ అంటే ఏంటి? మెజారిటీ అంటే ఏంటంటే తన సమీప అభ్యర్థి పైన ఎన్ని ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనేదే మెజారిటీ. అంతేగాని 51% రావాలని కాదు. అదే పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ కావాలంటే ఏం చేయాలండి? ఎంతమంది ఓట్లు వేయాలండి? ఎంతమంది వేయాలంటే సభలో ఉన్న వారిలో సగం కన్నా ఒకరు ఎక్కువ ఉండాలి. అంటే 50% + 1, 51% కాదు, 50% + 1 అంటే 545 ఉన్నాయి. 45 ఉంటే 272 మంది సగం అవుతుంది. 272 + 1 273 మంది ఒక నాయకత్వాన్ని ఒప్పుకుంటేనే ప్రధానమంత్రి తయారవుతాడు. అది లోక్సభ లెక్క. కానీ లోక్సభ స్థానానికి ఎన్నిక ఎట్లా అవుతుందండి? సగం కన్నా ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళనే మీరు ఎంపిక చేసుకుంటున్నారా? కాదు కదా. 30% వచ్చినోడు కూడా ఎంపీ అవుతున్నాడు. ఎందుకంటే అవతలోడికి 29% వస్తుంది, ఇంకొకటికి 24% వస్తుంది, ఇంకొకటికి 23% వస్తుంది. 23, 24, 29, 30 ఎవరు గెలుస్తారండి? 30% కూడా గెలుస్తారు. ఈ 30% ఓట్లతో గెలిచి పార్లమెంట్లో కూర్చున్న ఒక రాజకీయ పార్టీ, అధికార పార్టీ ఏం చెప్తున్నదంటే కార్మిక సంఘాలకి మాత్రం 51% మద్దతు ఉండాలట. ఎక్కడి న్యాయం అండి ఇది? నీవేమో 36% ఓట్లతోటి జనంలోకి వచ్చి ప్రైమ్ మినిస్టర్ అవుతావు. కార్మిక సంఘాలకేమో 51% కార్మికుల మద్దతు ఉండాలంటారా? అంటే ఏంటంటే 51% లేకపోతే గుర్తింపు ఇవ్వము, గుర్తింపు లేకపోతే బార్గెనింగ్ పవర్ ఉండదు. ఇట్లా కార్మిక సంఘాలను విభజించి ఎవరికి 51% మద్దతు ఉండకుండా చూసుకుని ఏ ఒక్క కార్మిక సంఘానికి కూడా చట్టబద్ధమైన కలెక్టివ్ నెగోషియేటింగ్ పవర్ లేకుండా చూసుకుని కార్మిక హక్కులను హరించడానికి ఒక పెద్ద ప్రణాళిక దీని మీద వెనుక ఉన్నది. ఇది ఈ చట్టంలో ఉన్న లోపం, భయంకరమైన మొట్టమొదటి లోపం గురించి చెప్తున్నాను మీకు. ఇది అయితే కార్మిక హక్కులన్నీ మానవ హక్కులే అని ప్రపంచమంతా ఒప్పుకున్నది ఇప్పుడు. కానీ ఆ హక్కులకి ప్రమాదం ఏర్పడింది మన దేశంలో ఇప్పుడు.
ఇక మీకు స్ట్రైట్గా నేను ఈ చట్టంలో ఏముంది అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రిట్రెంచ్మెంట్ తెలుసు కదా, రిట్రెంచ్మెంట్ అంటే మీకు తెలుసు కదా, క్లోజర్ అంటే తెలుసు కదా, లే ఆఫ్ అంటే తెలుసు కదా. ఈ లే ఆఫ్, రిట్రెంచ్మెంట్, క్లోజర్ అంటే దుకాణం పూర్తిగా మూసేయడం, లేదా కొందరిని తీసేయడం, ఎక్కువ మందిని తీసేయడం, ఒక్కొక్కరిని తీసేయడం, ఎక్కువ మందిని తీసేయడం. ఇవి రిట్రెంచ్మెంట్, లే ఆఫ్, క్లోజ్ డౌన్. ఇదివరకు 100 మంది కార్మికులు ఉంటే, ఒక ఫ్యాక్టరీలో 100 మంది కార్మికులు ఉంటే ఆ ఫ్యాక్టరీలో కార్మికుల తొలగింపు కానీ, ఫ్యాక్టరీ బంద్ చేయడం కానీ ప్రభుత్వ అనుమతి లేకుండా సాధ్యం కాదు. ప్రభుత్వం అనుమతి, అయ్యా మేము నడపలేము, మేము మూసేసుకోవాలనుకుంటున్నాం అని అంటే అని ప్రభుత్వం దగ్గరికి పోతే అప్పుడు ప్రభుత్వం నిర్ణయిస్తుంది నువ్వు మూయాలా వద్దా అని. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఈ 100 పరిధిని 300 పరిధికి పెంచారు. అంటే ఏంటండి, 299 మంది కార్మికులున్న ఫ్యాక్టరీలో, 299 అంతకన్నా తక్కువ ఉన్న కార్మికులున్న ఫ్యాక్టరీలలో ప్రభుత్వ అనుమతి లేకుండా కార్మికులను తొలగించవచ్చు, ప్రభుత్వ అనుమతి లేకుండా క్లోజ్ డౌన్ చేయొచ్చు, ప్రభుత్వ అనుమతి లేకుండా రిట్రెంచ్మెంట్ చేయొచ్చు, ప్రభుత్వ అనుమతి కోరకుండా లే ఆఫ్ చేయొచ్చు అని కొత్త చట్టం తెచ్చింది. మీకు మొదట 51% గుర్తింపు, 51% మద్దతు ఉంటేనే గుర్తింపు అనే ప్రమాదకరమైన నియమం గురించి చెప్పాను. రెండో ప్రమాదకరమైన నియమం ఇది. 300 మంది కార్మికులకున్న తక్కువ ఉండే ఫ్యాక్టరీలలో తొలగింపు సులువైంది. తొలగింపు, బర్తరఫ్, ఫ్యాక్టరీ బంద్ చేయడం ఇది సులభతరమైంది. ఇది మేజర్ మార్పు. ఫ్యాక్టరీలు అంతా సంతోషపడుతున్నారు, మాకు మంచి అవకాశం దొరికింది. ఏం అవకాశం? ఇష్టం వచ్చిన వాళ్ళని అపాయింట్ చేస్తాం, ఇష్టం వచ్చినప్పుడు తీసేస్తాం, ఇష్టం ఉంటే అపాయింట్ చేస్తాం, ఇష్టం లేకపోతే తీసేస్తాం. ఇది కొత్త విధానం. దానికి ప్రభుత్వం సహకరించింది. ప్రభుత్వం ఏముంటుందంటే, వ్యాపారం చేయడానికి కార్మిక సంఘాలు అడ్డంగా ఉన్నాయంట. అడ్డంకి, ప్రతిబంధకం. కార్మిక హక్కులు, కార్మిక చట్టాలు ఫ్యాక్టరీల లాభాల ప్రయాణానికి అడ్డంకులు అని ప్రభుత్వం చెప్తున్నది. ఒప్పుకుంటారా మీరు? కార్మిక చట్టాల వల్లనే, కార్మిక హక్కుల వల్లనే దేశంలో ఆర్థిక సమస్య వచ్చిందని, ఫ్యాక్టరీలు ఆర్థికంగా ప్రగతి చెందలేకపోతున్నాయని అంటున్నారు. ఒప్పుకుంటారా మీరు? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు ఆ పాలసీ ఆధారంగానే ఈ కొత్త లేబర్ కోడ్ తెచ్చారు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక ఇంకొకటి, మనకు ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్లను ఉంటారు. ఆ ఇన్స్పెక్టర్లకి మంచి అధికారాలు ఉంటాయి. ఏం అధికారాలు? సడన్గా వచ్చి చూడడం, చూసి కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతున్నది అని అనుకుంటే వాళ్ళకు నోటీస్ ఇవ్వడం, చర్యలు తీసుకోవడం. ఇది చాలా విస్తృతమైన అధికారం. అయితే ఈ అధికారాన్ని కొందరు లంచాలు తీసుకొని కార్పొరేటు చెప్పు చేతలకు లోనై వాళ్ళ డబ్బు తీసుకున్న పుణ్యానికి వారికి అనుకూలంగా వ్యవహరించే పరిస్థితి దాపురించిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ బై అండ్ లార్జ్ ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్లని అడిగే హక్కు కార్మికులకు ఉండడం వల్ల, కార్మికులు ఏనాటికైనా అడుగుతారు, మీడియా అడుగుతుంది, డెమోక్రసీ అడుగుతుంది, ఎమ్మెల్యేలు అడుగుతారనే భయం ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఈ విధంగా చేసి ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందండి, ఇన్స్పెక్టర్ని ఫెసిలిటేటర్గా మార్చారు. ఇన్స్పెక్టర్ అంటే ఏమిటి? అధికారంతో వచ్చి తనిఖీ చేసి లోపాలుంటే ప్రశ్నించేవాడు. ఫెసిలిటేటర్ అంటే ఏమిటంటే, మీ దగ్గరికి వచ్చి అంత బాగుంది కదండి, మీకేం ఇబ్బంది లేదు కదా, ఏం ఇబ్బంది లేకుండా చూసుకోండి, ఏదైనా ఇబ్బందులు వస్తే చెప్పండి, నేను చూసుకుంటాను. ఏమిటండి ఇబ్బందులు వస్తే చూసుకునే? ఎవరికండి ఇబ్బందులు వచ్చేది? యాజమాన్యాలకి. ఏం ఇబ్బందులు వస్తాయండి? తెలియదు. ఒకవేళ వస్తే రాకుండా చూసుకుంటారట ఇన్స్పెక్టర్. అటువంటి ఇన్స్పెక్టర్ రాజ్యాన్ని తయారు చేశారు. కొత్త ఇన్స్పెక్టర్ రాజ్యం. తర్వాత ఇదివరకు ఒక్కొక్క చట్టంలో అక్రమంగా కార్మికుడిని తొలగించినందుకు క్రిమినల్ కేసు, తక్కువ డబ్బు వేతనం ఇచ్చినందుకు క్రిమినల్ కేసు, తర్వాత ఇంకోటి ఏంటంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, కనీస వేతనాలు, బోనసు ఎగగొడితే
కావాలని అన్యాయంగా ఎగగొడితే నేరం అని పరిగణించి ప్రాసిక్యూషన్ చేసేవాడు. ఇప్పుడు ఈ కోర్టు ద్వారా ఏం చేశారు తెలుసా? ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పుని కాంపౌండ్ చేసి సెటిల్మెంట్ కిందకి మార్చి వాడు ₹1,00,000 కడితే సరిపోతుంది, 2 లక్షలు కడితే సరిపోతుంది, వాళ్ళని జైలుకి పంపాల్సిన అవసరం లేదు అని మార్చారు. అంటే ఏమిటంటే మరొక యాజమాన్య అనుకూలమైన నియమం ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఇదండి పరిస్థితి, ఈ దేశ పరిస్థితి. ఇక యాన్యువల్ హెల్త్ చెకప్ చేస్తారట. కార్మికులకు ఏమిటి లాభం అంటే యాన్యువల్ హెల్త్ చెకప్ చేసిన తర్వాత వారికి ఇన్సూరెన్స్ కవర్ ఇస్తారట. అపాయింట్మెంట్ లెటర్ని ఇన్సూర్ చేస్తారట. అపాయింట్మెంట్ లెటర్ని ఇన్సూర్ చేస్తారు. దానిలో ఏ లాభం అండి? నీ ఉద్యోగం నిన్ను ఎప్పుడంటే అప్పుడు తీసేయచ్చు అని యాజమాన్యాలకు హక్కులు ఇస్తూ నీకు ఒక ఇన్సూరెన్స్ లెటర్ ఇస్తారట. ఇన్సూరెన్స్ ఇష్యూయన్స్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్ చేస్తారట. అంటే నియామక పత్రం ఇవ్వడం కూడా ఒక గొప్ప కార్మిక ఫేవరట అట చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఇక ఈపీఎఫ్ఓ ఉంది, అది 20 మంది వర్కర్లు ఉంటే దానికి ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది, దానికి వర్తిస్తుంది. ఇదివరకు అయితే షెడ్యూల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తాం అనేవాళ్ళు. షెడ్యూల్లో కొన్ని ఉండేవి, కొన్ని ఉండకపోయేవి. ఆ రకన ఆరోగ్యము ఈ నెంబరు ఈ వాటేమిటి ఈఎఫ్పిఎఫ్ఓ కవరేజ్ ఎక్కువ పెంచామని అంటున్నారు. ఎంతవరకు అది సాధ్యమవుతుందో మీరే చెప్పాలి, నేను చెప్పలేను. 15 days salary ఫర్ రీస్కిల్లింగ్ ఇన్ కేస్ ఆఫ్ జాబ్ లాస్. అంటే ఒకవేళ ఉద్యోగాన్ని తీసేస్తే యాజమాన్యము ఆయన జీతంలో నెల జీతంలో సగం ఆయనకు ఇచ్చి, అంటే ఇప్పుడు మీకు ₹10,000 జీతం అనుకోండి, 5,000 మీకు ఇస్తారు. ఇచ్చి దేనికి ఇస్తారంటే ఇది మీకు రీస్కిల్లింగ్ ట్రైనింగ్ ఇస్తారట. అంటే మళ్ళీ మీరు నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికి ట్రైనింగ్ పొందాలి. ఆ ట్రైనింగ్ పొందడానికి 10,000లో సగం ఇచ్చింది మీరు అంటే ఆ రీస్కిల్లింగ్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ఇవ్వడం కోసం ప్రభుత్వం ఇస్తుందట. అంటే ఎడమ చేతితో ప్రభుత్వం ఇచ్చి కుడి చేతితో తీసేసుకుంటుంది అనమాట. మీ ఉద్యోగం పోతుంది. అయినా ఈ ₹5,000 మీరు రీస్కిల్లింగ్ ఏం నేర్చుకుంటారండి? రీస్కిల్లింగ్ ఏమొస్తుంది అంటే మళ్ళీ నైపుణ్యాలు ఎక్కడ నేర్చుకుంటారు, ఏ నైపుణ్యాలు నేర్చుకుంటారు. ఇది ఒక ఐవాష్ నియమం ఒకటి చేశారు. తర్వాత ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్, అది మేము చెప్తాం. మీకు కొన్ని విచిత్రమైన నిర్వచనాలు ఉన్నాయండి. ఇక లే ఆఫ్ అనేది ఇప్పుడు సులువు. కాంట్రాక్ట్ లేబర్ని ఇష్టం వచ్చినట్టు అపాయింట్ చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ లేబర్ అంటే తెలుసు కదా, ఎవరండి కాంట్రాక్ట్ లేబర్ అంటే? పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండదు అతనికి. ఒక నిర్ణీత కాలానికి ఉద్యోగిగా పనిచేస్తాడు. అతనికి బోనస్లు, గ్రాట్యుటీలు ఉండే అవకాశం లేదు. శాలరీ కూడా స్కేల్ ప్రకారం పెరిగే అవకాశం లేదు. చివరికి ఎప్పుడు తీసేయమంటే అప్పుడు వెళ్ళిపోవాలి. ఒక టర్మ్ ఉంటుంది, ఆ టర్మ్ కాగానే నేను తీసేయకపోయినా నువ్వు వెళ్ళిపోవాలి. ఇది కాంట్రాక్ట్ లేబర్. ఈ కాంట్రాక్ట్ లేబర్ మీకు ఇప్పుడు అనిపిస్తూ ఉండవచ్చు, అయ్యో మన హక్కులన్నీ పోయినాయి కదా అని. మీ హక్కులన్నీ ఎప్పుడు పోయినాయి చెప్పమంటారా నన్ను? 1970 కాంట్రాక్ట్ కార్మికుల చట్టం వచ్చినప్పుడు పోయినాయి ఈ హక్కులన్నీ పోయినాయి. ఎట్లా పోయినాయంటే, మీ ఫ్యాక్టరీలో ఏ పని తలుపు తీయాలా? క్లాస్ అవుతుందా? అయితే కాంట్రాక్ట్ చట్టంలో ఏముంటుందంటే, ఈ కాంట్రాక్ట్ కార్మిక చట్టంలో మీరు ఏ పనికైనా కాంట్రాక్ట్ కార్మికులను నియమించుకోవచ్చు. అంటే ఏమిటి? వేతన స్కేలు వాడు ఒప్పుకున్న దానిపైన మీరు వారు కలిసి ఒప్పుకున్న జీతం వారికి ఇస్తారు. అంటే ఇప్పుడు ఇచ్చే జీతాల కన్నా తక్కువ ఇవ్వడానికి మీరు ప్రతిపాదించవచ్చు, అందుకు వాళ్ళు ఒప్పుకోవచ్చు. మీరు 3 ఏళ్లకే నేను నియమిస్తానొచ్చు, ఆయన ఒప్పుకోవచ్చు. ఇట్లా ప్రతి పొజిషన్ లోపల కార్మికులకు కాంట్రాక్ట్ పైన అపాయింట్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. వాళ్ళు ఇక జన్మలో పర్మనెంట్ కార్మికులు కారు. అందుకు ఒక చట్టం తెచ్చారు. ఆ చట్టం కరెక్టే అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. 1970 నుంచి వచ్చింది ఈ చట్టం. ఈ చట్టాన్ని మన చంద్రబాబు నాయుడు మన దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేసి, ఇదివరకు ఏముండేనంటే కొన్ని ఏరియాల్లో కాంట్రాక్ట్ లేబర్ని అపాయింట్ చేయొద్దు అని ఉండేది. కొన్ని రంగాల పనులలో
కొన్ని కీలకమైన పని చోట్ల పనులు జరిగే చోట కాంట్రాక్ట్ లేబర్ని అపాయింట్ చేయాలి అనే నియమం లేదు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చి యాజమాన్యం నిర్ణయం ప్రకారము ఏ ఏరియా ఆఫ్ వర్క్లో కాంట్రాక్ట్ లేబర్ నియమించాలనుకుంటున్నారో ఆ వాళ్ళు చేసుకోవచ్చు అని ఒక మార్పు తీసుకొచ్చారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో పర్మనెంట్ చేయకుండా కూడా మార్పులు తీసుకొచ్చారు. మీ కార్మిక హక్కులకి 1970లోనే ఈ రకంగా మంగళం పాడారు. ఎవరు పాడారండి? ఆ చట్టాన్ని మళ్ళీ సవరించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పాడారు. 70లో ఒకసారి, తర్వాత సవరణ జరిగినప్పుడు ఒకసారి మీ హక్కులని తగ్గిపోయినాయి. ఇక ఇంతకుముందే చెప్పాను, 300 మంది కన్నా తక్కువ కార్మికులు ఉంటే ఆ కార్మికులున్న ఫ్యాక్టరీని చాలా సులువుగా మూసేయచ్చు, చాలా సులువుగా కార్మికులను తొలగించవచ్చు, లే ఆఫ్ చేయొచ్చు, ఇంకా రిట్రెంచ్మెంట్ కూడా చేయొచ్చు. ఇవి ప్రధానమైన మార్పులు. ఇక మినిమం వేజ్ని కేంద్రం నోటిఫై చేస్తుంది. ఆ నోటిఫై ప్రకారము మినిమం వేజ్లు ఇస్తారు. ఇక మీకు ఇంతకుముందు మనము పర్మనెంట్ ఉద్యోగుల గురించి మాట్లాడుకున్నాం కొంతసేపు. ఆ తర్వాత కాంట్రాక్ట్ లేబర్ అంటే ఏమిటో కూడా చెప్పుకున్నాము. నాకన్నా ఎక్కువ మీకే తెలిసి ఉంటుంది కాంట్రాక్ట్ లేబర్ ఎట్లా పనిచేస్తారు, వాళ్ళకున్న హక్కులు ఏమిటనేది. ఎందుకంటే వాళ్ళు పాపం మీతోటి నిరంతరం కాంట్రాక్ట్లో ఉంటారు కనుక. అయితే కాంట్రాక్ట్ లేబర్లో ఉన్న వాళ్ళని కార్మికులుగా పరిగణించి ట్రేడ్ యూనియన్లో సభ్యులుగా నియమిస్తారా నియమించరా అనేది మళ్ళీ ఒక సమస్య. అది వేరే సమస్య. ఇక ఈ రకరకాల కార్మికులు చాలరన్నట్టు ఒక కొత్త కార్మిక వర్గాన్ని కూడా సృష్టించింది ఈ కొత్త కోడ్. ఏమిటి తెలుసా? అది గిగ్ వర్కర్ అట. గిగ్ మీకు తెలిసే ఉంటుంది, మరి నాకు తెలియదు, నేను కొత్తగా వింటున్నా. GIG గిగ్ వర్కర్ అంటే ఏంటంటే ఒకడు వచ్చి మీ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఆ పని చేస్తున్న వ్యక్తికి డబ్బులు ఎవరు ఇస్తున్నారో వాడికి తెలియదు, యాజమాన్యానికి తెలియదు. ఎవరో డబ్బు ఇస్తారు, ఎవరో పని చేస్తారు, ఎక్కడో పని చేస్తారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో వాళ్ళకి సంబంధం ఉండదు, ఉద్యోగ సంబంధాలు ఉండవు వాళ్ళకి. మంచినీళ్ళు ఇవ్వాలి నాకు. అయితే ఉద్యోగ సంబంధాలు, యజమాని ఉద్యోగి సంబంధాలు ఉండవు. ఉండకుండా కార్మికులను తోటి పని తీసుకునే మంచి సౌకర్యం, అద్భుతమైన సౌకర్యం. ఎవరికి? కనీసం కాంట్రాక్ట్ కార్మికులకి ఉంటుంది. యాజమాన్యము ఉద్యోగ సంబంధం ఉంటుంది, ఒక ఒప్పందం ఉంటుంది. గిగ్ వర్కర్కి అది కూడా ఉండదు. ఒక విచిత్రమైన ఇది కాక ఇంకొకటి కనిపెట్టారండి, అద్భుతమైన నిర్వచనం. ప్లాట్ఫామ్ వర్కర్లు. తెలుసా అండి మీకు ప్లాట్ఫామ్ వర్కర్లు అంటే? ఎవరైనా నాకు చెప్పగలరా ప్లాట్ఫామ్ వర్కర్లు అంటే ఏంటిదో? ప్లాట్ఫామ్ వర్కర్ అంటే కూడా ఏంటంటే కొన్ని తాత్కాలిక పనులు వాళ్ళతో చేయించడానికి వాళ్ళని ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి తర్వాత పంపించేశారు ప్లాట్ఫామ్ నుంచి. అదండి, ఇది ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే. వాడికి కూడా ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు, ఉద్యోగ భద్రత ఉండదు, ఉద్యోగ సంఘాలలో సభ్యత్వం ఉండదు, భద్రత ఉండదు. ఇది ఈ యొక్క గొప్ప మార్పు. ఇక సోషల్ సెక్యూరిటీ అండి. ఈ సోషల్ సెక్యూరిటీ అని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆరోగ్యము, మెటర్నిటీ బెనిఫిట్, వృద్ధాప్య పింఛను, విద్య, డిజబిలిటీ కవర్, ఇవన్నీ ఇస్తామని అంటున్నారు. ప్లాట్ఫామ్ వర్కర్లకు, గిగ్ వర్కర్లకు కూడా ఇస్తామని అంటున్నారు కదా. కానీ ఇదంతా ఏ మాత్రం అసలైన నిజమైన ప్రణాళిక కాదు. దీనికి కూడా అతనే పే చేసుకోవాలి. ఇప్పుడు గిగ్ వర్కర్ ఉన్నాడు, తన సెక్యూరిటీ కావాలంటే, తన జాబ్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, మెటర్నిటీ సెక్యూరిటీ కావాలంటే అతనే తన జీతం నుంచి కొంత డబ్బు అందులో కాంట్రిబ్యూట్ చేసుకోవాలి. అది పరిస్థితి. ఇక దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే ఇంకొక మాట, 60 రోజుల నోటీస్ ఇవ్వాలి. సమ్మె నోటీసు. సమ్మె మీరు 60 రోజులు అంటే 2 నెలల ముందు నోటీస్ ఇస్తే తప్ప సమ్మె చేయడానికి వీల్లేదు. ఈ సమ్మె నోటీస్ ఇచ్చే అర్హత కూడా గుర్తింపు ఉన్న సంఘానికే ఉంటుంది. ఆ గుర్తింపు ఉన్న సంఘం అంటే 51% మంది సపోర్టింగ్ ఉండాలి. ఇది పరిస్థితి. 60 రోజుల నోటీస్ ఇవ్వాలి సమ్మె చేయడానికి. యూనియన్లు ఇవ్వగలుగుతాయా 60 రోజుల నోటీస్? ఇక ఇంకొక మాట, అదేంటంటే కార్మిక దినోత్సవం జరుపుకుంటాం కదండి మే 1వ తారీఖున మనం.
మే 1వ తారీఖున జరిపే కార్మిక దినోత్సవానికి కారణం ఏమిటంటే, చాలా చోట్ల చాలా దేశాలలో కార్మికులంతా సంఘటితమై తమకి 8 గంటల పని దినం ఉండాలి అని కోరారు. 8 గంటల పని దినం అంటే 8 గంటల పని, 8 గంటలు కుటుంబంతో గడపడం, 8 గంటలు విశ్రాంతి. ఈ విధంగా 24 గంటలని 8 మూళ్లుగా విభజించాలి. 8+8+8 దీని 8+8+8 మెకానిజం అని అంటారు. ఇది కార్మిక దినోత్సవం నాటికి కార్మికులు సాధించిన విజయం. కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన పని ఇది. కొన్ని శతాబ్దాలు. 1886 అనుకోండి. 1886లో పోరాటం జరిగింది. ఆ పోరాటంలో 8 గంటల పని దినాలని సంపాదించుకున్నారు. మే 1న దాన్ని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అదే మే డే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, కొత్త లేబర్ కోడ్ చట్టాల్లో యాజమాన్యాలకి ఈ రోజు పనిచేసే వేళలను 8 గంటల నుంచి మించి ఎక్కువ పెంచడానికి ఫెసిలిటేట్ చేస్తున్నారు. అయితే ఏమంటారంటే, దీనికి మీకు వారం మొత్తం మీద ఏ రోజు ఎక్కువ పనులు ఇచ్చినా పర్వాలేదు, కానీ 8 గంటలు ఓవరాల్గా 8 యావరేజ్ సగటున రోజుకి 8 గంటల పని వేళలకు లెక్కకే వస్తుంది అని అంటాడు. కానీ ఒక కార్మికుడు ఒకరోజు 12 గంటలు పనిచేసి మరునాడు 8 గంటలు పనిచేయడం, 6 గంటలు పనిచేయడం అనేది జరుగుతుందా? జరగదు కదా. సాధ్యం కాదు కదా. కరెక్ట్ కాదు కదా. ఆరోగ్యం దెబ్బతింటుంది కదా. దీనికి సంబంధించిన జవాబులు అందులో లేవు. అయితే రూల్స్ వచ్చినప్పుడు ఇంకా క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాము. రూల్స్ ఏ విధంగా రాస్తారో మనకు తెలియదు. ఇక మన 44 చట్టాలను ఈ కోడ్లోకి మార్చారు. వీటిపైన చర్చలే జరగలేదు పార్లమెంట్లో. పార్లమెంట్లో ఎట్లా పాస్ చేశారో తెలుసా మీకు? గుర్తుందా? రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు గొడవ చేసినాయి. రాజ్యసభలో, లోక్సభలో గుడ్డిగా పాస్ చేసినాయి, అది వేరే విషయం. రాజ్యసభలో గొడవ చేస్తే ప్రతిఘటన ఎక్కువ ఉంటే, విమర్శ ఎక్కువ ఉంటే ఆ బిల్లులు పాస్ అవుతాయో కావో అని భయపడ్డారు. కానీ డిప్యూటీ చైర్మన్ గారు ఏం చేశారంటే, అప్పుడు వెంకయ్యనాయుడు చైర్మన్ గారు లేరు ఆ రోజు సభలో, వారు వీరికి అవకాశం ఇచ్చారు, డిప్యూటీ చైర్మన్ గారికి. ఆ డిప్యూటీ చైర్మన్ గారు ఏం చేశారు, అందరు అడుగుతున్నారు మా ఓట్లు లెక్కించండి సార్ అంటే, లెక్కించండి సార్ అంటే ఆయన ఏమన్నాడు, లెక్కించాల్సిన అవసరం లేదు, ఐసావిట్ నోసావిట్ చాలు. వచ్చారు, వీళ్ళకి కావాల్సినంత మంది వచ్చారని చెప్పి రాసి సంతకం చేసి పక్కన పడేసినాడు. బిల్లులు పాస్ అయినట్టు ప్రకటించాడు. నిజానికి అంతమంది సభ్యులు ఉన్నారా? ఉంటే నువ్వు ఎందుకు పరీక్ష నిర్వహించలేదు, పరీక్ష ఒప్పుకోలేదు, ఓటింగ్ డివిజన్ ఎందుకు లెక్క పెట్టలేదు? నువ్వు ఓటింగ్ శాతం మీకు ఎక్కువగా ఉంటే లెక్క పెట్టడానికి మీకేంటి సమస్య? ఈ ప్రశ్నకు జవాబు లేదు. డిప్యూటీ స్పీకర్ సహాయంతో 2 చట్టాలు పాస్ అయినట్టుగా రాసుకున్నారు. అయిపోయింది. ఎంతమంది ఓట్లు వేశారో తెలియదు, ఎంతమంది వ్యతిరేకించారో తెలియదు, ఎవరు పట్టించుకోరు. అప్పుడు కోపం వచ్చి ప్రతిపక్షాల వాళ్ళు వాకౌట్ చేశారు. మేము ఉండం ఈ సభలో, ఇది అప్రజాస్వామికం అని వాకౌట్ చేశారు. వాకౌట్ చేసినాక ఏం చేశారంటే, రైతు కర్షక వ్యతిరేక చట్టాలు అయిపోయింది కదా, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు పక్కనే. అప్పుడే కార్మిక వ్యతిరేక చట్టాలు పార్లమెంట్లో ప్రవేశపెట్టి, ప్రతిపక్షం ఎట్లా లేదు కదా అని మాకు ఆమోదం పొందింది, సభలో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఈ చట్టాలను ఆమోదించారు అని డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. ఆ కార్మిక చట్టాలని ఆమోదం పొందాయి. ఇదండి మన అద్భుతమైన చట్టాలు చేసే పద్ధతి. ఇక ఈ కోడ్లో ఏమేమి కోడ్లు ఉన్నాయంటే ఒకసారి చదివి వినిపిస్తాను. ఈ కోడ్ ఆన్ వేజెస్ 2019లో ఆమోదించారు. తర్వాత కోడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020లో ఆమోదించారు. ది కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020లో ఆమోదించారు. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020లో చేశారు. ఇవన్నీ సెప్టెంబర్ 29, 2020లో పాస్ అయినాయి. మనకు కోవిడ్ వస్తే మనం ప్రపంచం అంతా విలువలాడుతూ ఉంటే, మనం కూడా విలువలాడుతూ ఉంటే, ప్రభుత్వం చాలా జాగ్రత్తగా రహస్యంగా, బహిరంగ రహస్యంగా ఈ చట్టాలు తీసుకొచ్చి పాస్ చేసేస్తే
మనకి ఇది అవునని కాదని కూడా విమర్శించే అవకాశం లేకుండా పోయింది. ఇది ఒక దారుణమైన పరిణామం. ఈ ఎంప్లాయర్స్కి కార్మికుల యాజమాన్యాలకు ఎక్కువ లాభాలు ఇచ్చే సౌకర్యాలు చేశారు. ఇందులో ఒక నిర్వచనం గురించి మీకు చెప్పాలి. ఎంప్లాయీ అంటే ఎవరు, కార్మికుడు అంటే ఎవరు అనే నిర్వచనాన్ని చాలా అద్భుతంగా మార్చారు. మార్చి ఏమన్నారంటే నెలకి 16,000 రూపాయల కన్నా ఎక్కువ జీతం తీసుకునే ప్రతి వాడు కార్మికుడు కాదు అని ఒక తీర్మానం చేశారు. ఒక నిర్వచనం రాశారు. 16,000 రూపాయల కన్నా ఎక్కువ జీతం తీసుకునేవాడు కార్మికుడు కాదట. ఇదివరకున్న చట్టాల ప్రకారం ఎట్లుండే? ఇదివరకున్న చట్టాల ప్రకారము ప్రతి వాడు కార్మికుడే. కార్మికుడి నిర్వచనము పరిశ్రమ నిర్వచనాన్ని చాలా అద్భుతంగా విస్తరించింది సుప్రీంకోర్టు అంతకుముందు. కానీ ఈ చట్టాలు అవన్నీ తీసి పక్కన పడేస్తాయి. చాలా ఈజీగా ఉండే నియమాలు రాసుకున్నాయి. ఇంకొకటి చెప్తా మీకు. ఇంకొకటి ఏంటంటే సూపర్వైజరీ జాబ్ చేసేవాడు ఎప్పుడు కూడా వర్కర్ కాదట. అంటే ఒక 50 మంది వర్కర్ల మీద ఒక షిఫ్ట్ లీడర్ ఎవరు ఉంటారు, ఏదో మానిటర్ ఎవరు ఉంటారు కదా, లీడర్ ఉంటాడు కదా, షిఫ్ట్ లీడర్, అతను కార్మికుడు కాదు. ఇదివరకు చట్టాలు అతడు కార్మికుడు, ఇప్పుడు కాదు. అంటే ఏం చేస్తుందంటే ఈ కోడ్ ద్వారా ప్రభుత్వం ఏం చేస్తుందంటే కార్మికుల సంఘటిత శక్తి తగ్గించడానికి వీలుగా కార్మిక నిర్వచనంలోకి వచ్చే కార్మికులను సంఖ్యను తగ్గించేసింది. రెండోది ఆ మిగిలిన కార్మికులు కూడా సంఘటితమైతే 51% కన్నా ఎప్పుడు తక్కువనే ఉండే పరిస్థితి ఉంటే ఆ సంఘానికి గుర్తింపు కూడా ఉండదు. తర్వాత 300 వరకు తీసుకొచ్చారు కార్మికుల సంఖ్యని. ఫ్యాక్టరీలో ప్రభుత్వ అనుమతి లేకుండా తొలగించే అవకాశాలను 100 నుంచి 300 దాకా పెంచారు. అట్లా కార్మికుల సంఖ్య పెరగకుండా, కార్మికుల సంఘానికి బలం పెరగకుండా, కార్మికుల సంఘాల నాయకత్వ పటిమ ప్రాతినిధ్య ప్రతిభ రాకుండా అన్ని ఏర్పాట్లు చేసి కార్మికుడు అంటే ఎవరో కూడా చాలా విచిత్రమైన నిర్వచనాలు ఇచ్చి కార్మికుల సంఖ్యను తగ్గించారు, కార్మికుల హక్కుల్ని హరించారు. ఇక ఆడవాళ్ళని సాయంత్రం 6 తర్వాత ఉదయం పొద్దున 6 గంటలకి ముందు సాయంత్రం 6 తర్వాత నియమించేది కాదు. ఆడవాళ్ళని నియమించే వీలు లేదు. ఇప్పుడు ఈ చట్టంలో ఏం చేస్తారంటే ఆ ఆడవాళ్ళు ఒప్పుకుంటే 6 గంటల ముందు 6 గంటల తర్వాత కూడా వాళ్ళని నియమించవచ్చు అని చేశారు. నిరుద్యోగం ఉన్న ఆడవాళ్ళు ఒప్పుకుంటారు. నిరుద్యోగం అనేది భయంకరమైనది. నిరుద్యోగం ఉన్న ఆడవాళ్ళని ఒప్పుకుంటే మరి వాళ్ళకి కార్మిక 6 గంటల తర్వాత అంటే సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు వాళ్ళతో పని చేయించుకోవాలనుకుంటే ఎంత ప్రమాదం అండి. డేలోనే వాళ్ళు ఎన్ని హింసలకు గురవుతారు. రాత్రిపూట కూడా వాళ్ళను పనిలో నియమించుకోవచ్చు అని చట్టాలు చెప్తే ఇంతకన్నా దారుణం ఏమిటండి. ఇది ఈ కార్మికుల కాన్సెంట్. వారు ఒప్పుకుంటేనే అంటారు. ఇట్లా రకరకాల భద్రతను తొలగించి పడేశారు. ఇక నేను ఇంతకుముందు ఏం చెప్పాను, కాంట్రాక్ట్ కార్మికులు, రెగ్యులర్ కార్మికులు, గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్ల గురించి కూడా చెప్పాను. ఇప్పుడు ఇంకా లైసెన్స్డ్ వర్కర్లు ఉంటారు కొందరు. వర్క్ పర్మిట్ లైసెన్సెస్ అంటే ఏంటంటే ఇదివరకు మనం అనుకునేది కదా, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అని. అంటే రకరకాల పనులకి ఒక కాంట్రాక్టర్ దగ్గర ఉన్న వాళ్ళని వర్కర్లు నియమింపజేసుకోవడం, వాళ్ళకి ఆ రోజు జీతం ఆ నెల జీతం ఇచ్చేయడం, పంపించేసేయడం. అంటే వాడికి కనీసం మీ ఫ్యాక్టరీలో చదువుకున్నాడన్న ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వరు. కొన్నేళ్ల తర్వాతనన్నా వాడికి ఒక నిలకడైన ఉద్యోగం ఇస్తారంటే ఇవ్వరు. క్యాజువల్ లేబర్ కాదు, అదేమంటారు అవుట్ సోర్స్ లేబర్. అంటే
వాడు ఏడాది రెగ్యులరైజ్ కాడు. నెక్స్ట్ ఇయర్ వాడి కొనసాగింపు ఉండదు. అటువంటి అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీస్ని పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా కల్పించింది ఈ కొత్త చట్టం. ఇక ప్రాసిక్యూషన్తో పని లేదు. ట్రేడ్ యూనియన్ యాక్ట్ని రిపీల్ చేసి పడేశారు. ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ని తీసిపడేశారు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 తీసిపారేశారు. నేను మీకు ఒక చిన్న పొరపాటు చేసిన 16,000 అని చెప్పిన. 16,000 కాదు, 18,000. 18,000 రూపాయల కన్నా ఎక్కువ జీతం తీసుకునేవాడు వర్కర్ కాదు. ఈ మధ్యలో ఇంకొక ఇది కూడా చేశారు. ఎఫ్టీఏ అనే కొత్త వర్కర్లు. ఎఫ్టీ అంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్. ఇందులో కూడా కాంట్రాక్ట్ ఏమి ఉండదు, పర్మనెంట్ ఉద్యోగం ఉండదు. ఏం చెప్తారంటే ఇగో ఈ వర్గం ఈ పనిలో చేసేవాళ్ళు ఏడాది కంటే ఎక్కువ వాళ్ళు చేయడానికి వీలేదు, లేదా 600 మంది కన్నా ఎక్కువ, 60 మంది కన్నా ఎక్కువ చేయడానికి లేదు, ఇట్లా చెప్తారనమాట. వీళ్ళకి ఈ ఎఫ్టీఈ అంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీలకి ఇది వారికి మిగతా పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఉండే బెనిఫిట్స్ అన్నీ ఉంటాయన్నారు. కానీ మిగతా పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఏం బెనిఫిట్స్ ఉన్నాయండి? ఏమీ లేవు. ఇప్పుడు నెగోసియేషన్ బలం తగ్గింది, ఎప్పుడంటే అప్పుడు తీసేయచ్చు, నోటీస్ ఇవ్వాలి. వీళ్ళకి కనీసం రిట్రెంచ్మెంట్ కంపెన్సేషన్ కూడా ఇవ్వరు. ఎవరికి? ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్కి ఇవ్వరు. ఈ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉంటాయన్నమాట. ఆ కాంట్రాక్ట్స్లో ఉన్న వాళ్ళ వర్కర్లకి తక్కువ ఎలిజిబిలిటీస్ ఉంటాయి. తర్వాత సూపర్వైజరు వర్కర్ కాదు, 18,000 కన్నా ఎక్కువ జీతం తీసుకునేవాడు కూడా వర్కర్ కాదు అని నిర్వచించడం ద్వారా కొన్ని వేల మంది కార్మికులను కార్మిక చట్టాల పరిధి నుంచి బయటికి తీసేసినట్టు అయింది. అయితే ఇదివరకు మనకు రాజ్యాంగంలో ఈ కార్మిక చట్టాలు అనేది కాంకరెంట్ సబ్జెక్ట్లో ఉండేది, ఇది స్టేట్ సబ్జెక్ట్లో ఉండేది. ఆ స్టేట్ సబ్జెక్ట్ నుంచి తీసుకొచ్చి కాంకరెంట్లో పడేశారు. కాంకరెంట్లో పడేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ కోడ్స్ తీసుకొచ్చింది. ఈ కోడ్స్ దేశం మొత్తానికి అమలయ్యే విధంగా తయారు చేసి పెట్టింది. ఇక మరొక తీవ్రమైన మార్పు, ఈ మార్పు చెప్పి నేను ముగిస్తాను. మన దాదాపు 50 నిమిషాలు మాట్లాడాను. జిల్లా లేబర్ కోర్టులు ఉన్నాయి ఇప్పుడు మనకి. అంటే ఏమిటి? కార్మిక వివాదం వస్తుంది, ఆ వివాదాన్ని లేబర్ కన్సిలియేషన్ ఆఫీసర్లకు తీసుకెళ్తారు, వాళ్ళు ప్రయత్నిస్తారు, అది జరగదు. జరగకపోతే లేబర్ కోర్టుకి వెళ్ళొచ్చు. లేబర్ కోర్టు ప్రతి జిల్లాలో ఒక లేబర్ కోర్టు ఉంది కనుక ఆ లేబర్ కోర్టు ఇవాళ కాకపోతే రేపు 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో కార్మికుల కష్టాలు విని న్యాయమని తోస్తే వారికి ఇంత డబ్బు చెల్లించాలని, వారి ఉద్యోగంలోకి తీసుకోవాలని వారికి ఆదేశాలు ఇచ్చేది. అయితే ఆ ఆదేశాలు సరిగ్గా అమలవుతున్నాయా అంటే అది వేరే సమస్య. కొన్ని ఆదేశాలు అమలవుతున్నాయి, కొన్ని చాలా కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే అసలు డిస్ట్రిక్ట్ కోర్ట్సే అవసరం లేదు, డిస్ట్రిక్ట్ లేబర్ కోర్ట్స్ అని తీసిపడేస్తున్నారు. మొత్తం రాజధానిలో ఒక ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ఉంటుంది, మొత్తం అన్ని ఫ్యాక్టరీలకు అదే ఉంటుంది. అది మిగతా లేబర్ కోర్టులని తీసేశారు. ఇది ఒక దారుణమైన పరిణామం. సో ప్రభుత్వానికి ఒక జనరల్ పవర్ ఇచ్చారు. ఏమని? ఈ మిగిలిన కార్మిక చట్టాల కార్మిక హక్కుల పరిమితుల నుంచి కూడా ఏదైనా ఫ్యాక్టరీని మినహాయించడానికి వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఒకవేళ నాకు ఒక ఫ్యాక్టరీ ఉంది, మా ఫ్రెండ్ ఫ్యాక్టరీ, అది ఆ ఫ్యాక్టరీ వాళ్ళని కొన్ని కార్మిక సంఘాలు ఇవి ఏదో చేస్తున్నారు, అది అడుగుతున్నారు అన్నమాట, డిమాండ్ చేస్తున్నారు, హక్కులు, చట్టాలు, జీతాలు, బోనస్లు అడుగుతున్నారు. అట్లా అడగకుండా చేయడం దానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు ఈ ఫ్యాక్టరీకి వర్తించవు అని ఒక ఆర్డర్ తీసుకునే అధికారం ఇచ్చారండి. ఇటువంటి విచిత్రమైన అధికారం ప్రపంచంలో ఎక్కడ లేదు, మన దేశంలోనే ఉంది. ఇప్పుడే తీసుకొచ్చి పెట్టారు. ఈ విధంగా ప్రభుత్వానికి ఎక్కువ పవర్స్ తీసుకొని ఇక కార్మిక సంక్షేమానికి వీడుకోలు చెప్తుంది. పరిశ్రమలను క్లోజ్ చేయడం సులువు, నడపడం కష్టం. ఇది ఈ కార్మిక
కొత్త కార్మిక చట్టాల ద్వారా ప్రభుత్వం చేసిన రకరకాల నియమాలు, ఇంకా వీటికి చెందిన రూల్స్ ఇంకా రాయలేదు. ఆ రూల్స్ రాసిన తర్వాత ఈ కొత్త కార్మిక చట్టాల యొక్క భయానక స్వరూపము రూల్స్ రాసిన తర్వాత తెలుస్తుంది. అది ఏ క్షణానైనా రూల్స్ ముగించుకోవచ్చు. ఇప్పటిదాకా వీళ్ళు బెంగాల్ ఎన్నికలతో బిజీగా ఉన్నారు. బెంగాల్ ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలని వాళ్ళు పోరాటం చేశారు కనుక మిగతా ఏమీ పట్టించుకోలేదు కనుక అది ఆగిపోయింది. కానీ ఇప్పుడు బెంగాల్ ఎన్నికలు అయిపోయినాయి, కరోనా ఉంది. ఈ కరోనా తర్వాత నేను అనుకుంటాను ఏదో ఒక దశలో వీరు ఈ చట్టాలను అమలు చేస్తారు. అమలు చేసినప్పుడు కార్మికుల హక్కులన్నీ గందరగోళంలో పడిపోతాయి. అప్పుడు కానీ మనకి దీని యొక్క సీరియస్ ఇంపాక్ట్ ఏమిటో అర్థం కాదు అని చెప్తూ నేను నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నాను. నమస్కారం. శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 4 కోట్ల మీద ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాల మీద కార్మిక వర్గానికి ఎంత నష్టం వస్తుందనే విషయాల్ని మనకు అర్థమయ్యేటటువంటి పద్ధతిలో చెప్పినందుకు వారికి ఏఐటీసీ రాష్ట్ర కౌన్సిల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఎవరికైనా దీని మీద సందేహాలు ఉంటే ప్రశ్నలు వేయండి, ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరుగుతుంది. నా వాయిస్ కరెక్ట్గా ఉందా? ఇంకొకటి అందులో 100 మందికి లింక్ 100 మందికి అవకాశం ఉంది కాబట్టి 100 మంది అయిపోయారు కాబట్టి దాన్ని ఫేస్బుక్ లో తర్వాత మన ప్రజా న్యూస్ యూట్యూబ్ ఛానల్లో లింక్ కూడా పంపించడం జరిగింది. లైవ్ గా పంపించారు. అట్లాగే అది ఎప్పటికి కూడా ఉంటది. ఇంకా వినాలనుకున్న వాళ్ళు అంటే ఎక్కువ మందికి 100 మందికి అవకాశం ఉన్నందువల్ల 100 మంది దాటిపోయింది. అప్పుడు అంటే 100 మందికి ఎప్పుడు అయిపోయినారు. స్టార్టింగ్ లో 100 మంది అయ్యారు కాబట్టి లింక్ కూడా పంపించాము. ఫేస్బుక్ లో తర్వాత యూట్యూబ్ లో ఉంది. ఎవరైనా వినాలనుకున్న వాళ్ళు కూడా దాన్ని మన వాళ్ళకి అందరికీ అంటే ఇంకా వినలేని వాళ్ళకు మన వాళ్ళకి షేర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఓకే, అడగండి. కాదు, ఎవరైనా క్వశ్చన్స్ చెప్పేవాళ్ళు క్వశ్చన్స్. హలో చెప్పు సార్, ఇప్పుడు ఏదో డిగ్ లేబర్ అన్నగా డిఐజీ డిగ్ లేబర్ ఏదో అన్నారు, అది అర్థం కాలేదు. అదే డిగ్ లేబర్ సార్. ఒక నిమిషం డిఐజీ జిగ్ అంటే డాట్. ఇలా సార్ లైన్ లో ఉన్నాడా చూడు ఫస్ట్. ఇప్పుడు సమాధానం ఆ సార్ చెప్తాడు కాబట్టి మీరందరూ మాట్లాడితే కాదు, ఆయన ప్రశ్నను సార్ కు ట్రాన్స్ఫర్ చేయండి. గిగ్ వర్కర్ అండి. గిగ్ వర్కర్ అంటే మరి దాని తెలుగులో ఏమనాలో నాకు తెలియదు. ఆ గిగ్ అనే పదం తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. అంటే జిగ్గా సార్, జిఐజీనా? జిఐజీ గోల్డ్ ఇండియా గోల్డ్. గోల్డ్ ఇండియా గోల్డ్. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైందా? గోల్డ్ లేదు, ఇండియా లేదు, కానీ ఊరికే పదం. ఓకే. అయితే గిగ్ వర్కర్ అంటే ఏంటంటే అతనికి ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు. ఏముండదు అంటే థర్డ్ పార్టీ కింద నియమించారో ఉండదు. ఒక పనికి తీసుకొస్తారా, ఆ పని చేయించి ఆయన పంపించేస్తారు 2 రోజులైనా 3 రోజులైనా. అయితే ఇది కాంట్రాక్ట్ కార్మికుడి కన్నా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్నా భిన్నంగా ఉంటుంది. రెగ్యులర్ వర్కర్ కాదు, కాంట్రాక్టర్ వర్కర్ కాదు, అవుట్ సోర్సింగ్ వర్కర్ కాదు, ఇంకేదో. ఇక ఇందులో కూడా ఇక ప్లాట్ఫామ్ వర్కర్ అని అంటున్నారు. అంటే ఎగ్జాక్ట్ ఎక్కడ ఈ ప్లాట్ఫార్మర్ వర్కర్లను పెడతారు, ఈ గిగ్ వర్కర్లను పెడతారు అనేది నాకు తెలియదు. మీరే చెప్పాలి. ప్రాక్టికల్ ఎక్కడ చెప్తారో మీరే చెప్పాలి. అవి నియమాలు కూడా ఇంకా రాలే. ఆ నియమాలు వచ్చిన తర్వాత ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఎవరో ఆనంద్ కుమార్ అని చేయి లేపుతున్నట్టు కనపడుతోంది.